ప్రజలందరికీ, రాజకీయ నాయకులకు, మన భారతదేశానికి గణతంత్ర శుభాకాంక్షలు. చాలా చాలా ఆనందంగా, సంతోషంగా ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. దీనివల్ల మనకు మంచి జరుగుతుంది, మంచి ఉపయోగాలు, మంచి కార్యక్రమాలు, మంచితనము, ఆరోగ్యంగా, ఆనందంగా, అన్యోన్యంగా ఉండాలని ప్రజలందరినీ, పెద్దలందరినీ, ఆ భగవంతుని కూడా కోరుకుంటూ నేను న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. దయచేసి నా న్యూస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రజలారా చూడండి, మనము నీతి నిజాయితీ మంచితనంతో నడుచుకుంటే భగవంతుడు ఎప్పటికైనా కూడా మనకు మేలు చేస్తాడు. రాజకీయ నాయకులు కూడా మనకు మంచి చేయాలి, మంచి జరపాలి, మంచి జరగాలని చెప్పని మనము భగవంతుడిని కోరుకుందాము. ఒకటి, గణతంత్ర దినోత్సవం పెరేడ్ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం జరుపుతున్నారు. కానీ అంతకుముందు తెలంగాణ రాకముందు మన 15th ఆగస్టు కూడా ఈ పెరేడ్ గ్రౌండ్లోనే జరుపుకునేవాళ్ళండి. ఇప్పుడు తెలంగాణ వచ్చాక కేసీఆర్ తీసుకెళ్ళి ఎక్కడో ఆ మారుమూల గోల్కొండలో పెట్టాడండి. ఆ గోల్కొండకు రావాలంటే గవర్నమెంట్ నుంచి బస్సులు పెడుతున్నారు, కానీ అది ఎక్కడ ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఆపుతున్నారు. దానివల్ల పబ్లిక్ చాలా కష్టపడుతున్నారు. కార్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, బళ్ళు ఉన్న వాళ్ళు వస్తున్నారు, లేని వాళ్ళు అంత దూరం రావాలి, ఆ 15th ఆగస్టు చూడాలి, జే కొట్టాలి, జెండా ఎత్తినప్పుడు జనగణ మన పాడాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ఈసారి మీరు అది ఫస్ట్ టైం కాబట్టి మీరు గోల్కొండలో జెండాని ఆవిష్కరించారు. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మాత్రం దయచేసి మీరు ఇక్కడనే పెరేడ్ గ్రౌండ్లోనే 15th ఆగస్టు కూడా సెలబ్రేషన్ చేయాలని చెప్పని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ రోజు గోల్కొండకి నేను వచ్చాను, కానీ చాలా అంటే చాలా నరకం చూస్తున్నారండి ప్రజలంతా కూడా. అంతంత దూరాలు నడవలేక, అక్కడ తాగడానికి సరిగా నీళ్లు లేక, సరైన తిండి లేక, ఏం లేక అంతసేపు అక్కడ ఉండాలంటే చాలామంది చాలా రకాలుగా కష్టపడ్డారు. దయచేసి నేను అప్పుడే చెప్పడానికి మనకి ఛాన్స్ ఏమైనా దొరుకుతుందేమో అనుకున్నాను, కానీ అక్కడ అంత ఛాన్స్ దొరకదు. ఎందుకంటే మీరందరూ పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి మాలాంటి వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉండదు, ఇవ్వరు కూడా. కావున నేను విన్నవించుకుంటున్నాను ఏంటంటే, దయచేసి మీరు ఈ సంవత్సరం నుంచి మాత్రం పెరేడ్ గ్రౌండ్లోనే ఆగస్టు 15th కూడా జరుపుకోవాలని, అక్కడే జెండాని ఆవిష్కరించాలని పదే పదే కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు ప్రజలందరికీ కూడా రేషన్ కార్డులని, ఇళ్ళని అందరికీ సమకూరుస్తున్నారు. అదేవిధంగా మన దేశం ముందుకెళ్ళాలి, విద్రోహులంతా కూడా దూరం అయిపోవాలి, మంచివాళ్ళు మాత్రం మనకి చేరువు కావాలి అని కోరుకుందాము. కాకపోతే ఇంకోటి, ఆ విద్రోహులు కూడా మంచితనానికి మారుపేరుగా మారి మనలో ఒక్కరిగా కలిసిపోతే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. దయచేసి మీరందరూ కూడా దీనికి సహకరిస్తారని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ఎవరైతే అన్యాయానికి పాల్పడతారో, అన్యాయం చేయాలనుకుంటారో, అన్యాయంగా బ్రతకాలనుకుంటారో, మోసపూరితంగా బ్రతకాలనుకుంటారో, మోసం చేసి బ్రతకాలనుకుంటారో, అదంతా కూడా కొద్ది రోజులే. అది అన్నిటికీ కూడా భగవంతుడు సహకరించడు, మనము బాగుపడలేము. దానివల్ల మనకి నష్టమే తప్ప లాభం జరగదు. దానివల్ల మనకి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఆదుకునే వాళ్ళు ఉండరు, కాపాడే వాళ్ళు ఉండరు, మనల్ని బాగా చూసుకునే వాళ్ళు కూడా ఉండరు. అందుకనే న్యాయానికే మనము స్థానాన్ని ఇద్దాము, మంచితనానికే మనము స్థానాన్ని ఇద్దాము. మంచితనమే మనకు ముందు నడిపిస్తుందని చెప్పని కోరుకోవాలి. అట్లాగే ఈ ప్రజల్లో ఒక్కరుగా ట్రాఫిక్ కానీ, పోలీసులు కానీ, ఈ కోర్టు కానీ, న్యాయస్థానం కానీ, చట్టం కానీ, మన రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే మంచితనంగా
బాగా నడుచుకోవాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ఒకటి, న్యాయస్థానంలో కూడా చాలామందికి సివిల్ కేసుల్లో ఈ రెవెన్యూ ఎవరూ గమనించట్లేదు. ఆ రెవెన్యూ గమనిస్తే అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏదైనా కూడా గిఫ్ట్ ఎలా వచ్చింది, వాడు కబ్జా ఎట్లా చేసుకున్నాడు, ఆ కబ్జాలో ఎందుకు కూర్చున్నాడు, వాడి ఇంటి పేరేంటి, వాడి స్థానం ఏంటి, వాడి పేరేంటి, వాళ్ళ తల్లిదండ్రుల పేరేంటి, వాడు ఏ విధంగా చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అని చెప్పని వివరంగా తెలుసుకొని న్యాయం చేస్తే అది స్థలం ఉన్నవాడికి న్యాయం జరుగుతుంది, ఇల్లున్నవాడికి న్యాయం జరుగుతుంది. ఇది ఏది లేకుండా మీరు కోర్టులలో కేసులు వేస్తే ప్రొలాంగ్ చేసుకుంటూ విపరీతంగా సంవత్సరాలు గడిపితే ఎన్ని సంవత్సరాలండి మనిషి జీవితం నమ్మకం ఉందా? ఇప్పుడు మనము ఇప్పుడు ఎట్లా బ్రతుకుతున్నామంటే ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, కానీ బ్రతికేస్తున్నాం. మనము ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు. ఇట్లే కూర్చుని కూడా ప్రాణం పోవచ్చు, నడుస్తూ ప్రాణం పోవచ్చు, పడుకుని నిద్రలోనే ప్రాణం పోవచ్చు, చెప్పలేము. దీనికి గ్యారంటీ లేదు, శాశ్వతం లేదు. దీనికి గ్యారంటీ ఎవరిని ఇస్తారా? గ్యారంటీ ఇవ్వడానికి ఏముంది? భూమికి గ్యారంటీ ఇస్తున్నారు, డబ్బులకి గ్యారంటీ ఇస్తున్నారు, నగలకి గ్యారంటీ ఇస్తున్నారు, ప్రతి ఒక్క దానికి గ్యారంటీ ఇస్తున్నారు. గ్యారంటీ అని చెప్పని చెప్తున్నారు. మనిషి జీవితానికి గ్యారంటీ ఇవ్వగలరా? ఎవరైనా ఇవ్వలేరండి. అది భగవంతుడికే తెలుసు, మన చేతిలో లేదు. కాబట్టి మనం ఏ విధంగా బ్రతకాలి, ఒకటి సొమ్ముని అపహరించుకొని మనం సుఖపడాలి, మనం తినాలి, మనం ఎంజాయ్ చేయాలి, మనం ముందుకెళ్ళాలి, మన పిల్లలకు కూడా పెట్టాలనుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం ధర్మం కాదు. అట్లా పెట్టినా ఆ పిల్లలు, మీకు కాకపోయినా పిల్లలకు, లేకపోతే వాళ్ళ పిల్లలకైనా కూడా ఆ పాపము, ఆ ఘోష, ఆ అన్యాయము, ఆ ద్రోహం అనేది వాళ్ళకి తగులుతుంది. అదే స్థితికి వాళ్ళు కూడా ఇక ముందుకు రాగలుగుతారు. ఎందుకంటే అది వెంటాడుతూనే ఉంటుంది. పాపము మన వెనకాలే ఉంటుంది, మనం చేసిన పాపము మన వెనకాలే ఉంటుంది. ఎవరు కర్మని ఎవరు తప్పించలేరు. అది ఉన్నవాడి దగ్గర నుంచి మనం లాక్కోలేము, లేనివాడికి పెట్టలేము. అట్లా అయిపోతుంది పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా ఇప్పటి నుంచి ప్రతి ఒక్క విషయంలోనూ గొడవలకు పోకుండా, అత్యాచారాలకు పోకుండా, మర్డర్లు చేయకుండా, ఒక్కడి ఎదుటివాడిని మోసం చెయ్యాలి అనుకోకుండా మంచితనంగా ముందుకెళ్ళి మంచిని సాధించాలన్న ఒక పట్టుదలతో ముందుకెళ్తే చాలా బాగుంటుందండి. ఇది ప్రజలందరూ కూడా, మనము భూమి మీద పుట్టిన వాళ్ళము, ప్రతి ఒక్కరికి ప్రాణం అనేది ఉంటుంది. ఆ ప్రాణం ఉంటేనే మనం భూమి మీద నిలబడగలుగుతాము. ఆ ప్రాణం ఉన్నంతసేపే మనం ఎవరికైనా ఏదైనా చేయాలన్నా చేయగలుగుతాము. అది పోయింది, అది కాస్త పోయిందంటే ఒకరోజు 1 గంట, 2 గంటలు, 3 గంటలు మనిషిని, ఆ శవాన్ని, ఆ శరీరాన్ని తీసుకెళ్ళి తగలేస్తారు. ఎందుకు పనికిరాని శరీరం. ఇప్పుడు చూడండి, కోడి చచ్చిపోతే తింటాం, చేపలు చచ్చిపోయినా తింటాం, ఎద్దులు చచ్చిపోయినా తింటాం, మేకలు చచ్చిపోయినా తింటాం. ప్రతి ఒక్క జంతువు ఏదైనా కూడా, పక్షిని కానీ, నెమళ్ళు కానీ, ప్రతి ఒక్కటి మనుషులు తింటున్నారు. మనిషిని ఎవరైనా చచ్చిపోతే తింటారా? ఎందుకంటే అన్నిటికంటే కూడా నీచమైన శరీరము, అన్నిటికంటే కూడా అన్ని జంతువుల్లో కంటే కూడా ప్రపంచంలో అన్నిటికంటే నీచమైన జీవితము, నీచమైన బ్రతుకు, నీచమైన శరీరం అంటే అది మనిషిది. కాబట్టి అది తెలుసుకొని మనము నీతి నిజాయితీగా, మంచితనంగా, ఎదుటి మనుషులకి అన్యాయం చేయకుండా, మోసం చేయకుండా, అది ఎవరైనా సరే, అక్క చెల్లెళ్ళు కానీ, అన్నతమ్ములు కానీ, భార్యాభర్తలు కానీ, వదిన మరదళ్ళు కానీ, పక్కవాళ్ళు కానీ, ఆ పక్క వాళ్ళు కానీ, ఎదుటి వాళ్ళు కానీ, ఎవరైనా సరే, రాజకీయ నాయకులు కానీ, చట్టమైనా, కోర్టు అయినా, ఏదైనా కూడా న్యాయంతో పోరాడి, న్యాయంగా ప్రవర్తించి, న్యాయం చేస్తేనే మనకు చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతుంది. నా న్యూస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దుర్గాశ్రీ న్యూస్ అని కొడితే మీకు కంపల్సరీగా యూట్యూబ్లో వస్తుంది, మీరు చూడొచ్చు. దుర్గాశ్రీ న్యూస్ అని కొడితే వస్తుంది. కంపల్సరీగా మీరు అందరు చూసి ఆనందించి
మీరు ఆనందంగా ఉంటారని చెప్పని ఆ భగవంతుని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. సెలవు. ధన్యవాదాలు. ప్రజలందరికీ, రాజకీయ నాయకులకు, మన భారతదేశానికి గణతంత్ర శుభాకాంక్షలు. చాలా చాలా ఆనందంగా, సంతోషంగా ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. దీనివల్ల మనకు మంచి జరుగుతుంది, మంచి ఉపయోగాలు, మంచి కార్యక్రమాలు, మంచితనము, ఆరోగ్యంగా, ఆనందంగా, అన్యోన్యంగా ఉండాలని ప్రజలందరినీ, పెద్దలందరినీ, ఆ భగవంతుని కూడా కోరుకుంటూ నేను న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. దయచేసి నా న్యూస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రజలారా చూడండి, మనము నీతి నిజాయితీ మంచితనంతో నడుచుకుంటే భగవంతుడు ఎప్పటికైనా కూడా మనకు మేలు చేస్తాడు. రాజకీయ నాయకులు కూడా మనకు మంచి చేయాలి, మంచి జరపాలి, మంచి జరగాలని చెప్పని మనము భగవంతుడిని కోరుకుందాము. ఒకటి, గణతంత్ర దినోత్సవం పెరేడ్ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం జరుపుతున్నారు. కానీ అంతకుముందు తెలంగాణ రాకముందు మన 15th ఆగస్టు కూడా ఈ పెరేడ్ గ్రౌండ్లోనే జరుపుకునేవాళ్ళండి. ఇప్పుడు తెలంగాణ వచ్చాక కేసీఆర్ తీసుకెళ్ళి ఎక్కడో ఆ మారుమూల గోల్కొండలో పెట్టాడండి. ఆ గోల్కొండకు రావాలంటే గవర్నమెంట్ నుంచి బస్సులు పెడుతున్నారు, కానీ అది ఎక్కడ 2 కిలోమీటర్ల దూరంలో ఆపుతున్నారు. దానివల్ల పబ్లిక్ చాలా కష్టపడుతున్నారు. కార్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, బండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, లేని వాళ్ళు అంత దూరం రావాలి, ఆ 15th ఆగస్టు చూడాలి, జే కొట్టాలి, జెండా ఎత్తినప్పుడు జనగణ మన పాడాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ఈసారి మీరు అది ఫస్ట్ టైం కాబట్టి మీరు గోల్కొండలో జెండాని ఆవిష్కరించారు. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మాత్రం దయచేసి మీరు ఇక్కడనే పెరేడ్ గ్రౌండ్లోనే 15th ఆగస్టు కూడా సెలబ్రేషన్ చేయాలని చెప్పని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ రోజు గోల్కొండకి నేను వచ్చాను, కానీ చాలా అంటే చాలా నరకం చూస్తున్నారండి ప్రజలంతా కూడా. అంతంత దూరాలు నడవలేక, అక్కడ తాగడానికి సరిగా నీళ్లు లేక, సరైన తిండి లేక, ఏం లేక అంతసేపు అక్కడ ఉండాలంటే చాలామంది చాలా రకాలుగా కష్టపడ్డారు. దయచేసి నేను అప్పుడే చెప్పడానికి మనకి ఛాన్స్ ఏమైనా దొరుకుతుందేమో అనుకున్నాను, కానీ అక్కడ అంత ఛాన్స్ దొరకదు. ఎందుకంటే మీరందరూ పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి మాలాంటి వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉండదు, ఇవ్వరు కూడా. కావున నేను విన్నవించుకుంటున్నాను ఏంటంటే, దయచేసి మీరు ఈ సంవత్సరం నుంచి మాత్రం పెరేడ్ గ్రౌండ్లోనే ఆగస్టు 15th కూడా జరుపుకోవాలని, అక్కడే జెండాని ఆవిష్కరించాలని పదే పదే కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు ప్రజలందరికీ కూడా రేషన్ కార్డులని, ఇళ్ళని అందరికీ సమకూరుస్తున్నారు. అదేవిధంగా మన దేశం ముందుకెళ్ళాలి, విద్రోహులంతా కూడా దూరం అయిపోవాలి, మంచివాళ్ళు మాత్రం మనకి చేరువు కావాలి అని కోరుకుందాము. కాకపోతే ఇంకోటి, ఆ విద్రోహులు కూడా మంచితనానికి మారుపేరుగా మారి మనలో ఒక్కరిగా కలిసిపోతే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. దయచేసి మీరందరూ కూడా దీనికి సహకరిస్తారని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ఎవరైతే అన్యాయానికి పాల్పడతారో, అన్యాయం చేయాలనుకుంటారో, అన్యాయంగా బ్రతకాలనుకుంటారో, మోసపూరితంగా బ్రతకాలనుకుంటారో, మోసం చేసి బ్రతకాలనుకుంటారో, అదంతా కూడా కొద్ది రోజులే. అది అన్నిటికీ కూడా భగవంతుడు సహకరించడు, మనము బాగుపడలేము. దానివల్ల మనకి నష్టమే తప్ప లాభం జరగదు. దానివల్ల మనకి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఆదుకునే వాళ్ళు ఉండరు, కాపాడే వాళ్ళు ఉండరు, మనల్ని బాగా చూసుకునే వాళ్ళు కూడా ఉండరు. అందుకనే న్యాయానికే మనము స్థానాన్ని ఇద్దాము, మంచితనానికే మనం స్థానాన్ని ఇద్దాము. మంచితనమే మనకు ముందు నడిపిస్తుందని చెప్పని కోరుకోవాలి. అట్లాగే ఈ ప్రజల్లో ఒక్కరుగా ట్రాఫిక్ కానీ, పోలీసులు కానీ, ఈ కోర్టు కానీ
న్యాయస్థానం కానీ, చట్టం కానీ, మన రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే మంచితనంగా బాగా నడుచుకోవాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ఒకటి, న్యాయస్థానంలో కూడా చాలామందికి సివిల్ కేసుల్లో ఈ రెవెన్యూ ఎవరూ గమనించట్లేదు. ఆ రెవెన్యూ గమనిస్తే అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏదైనా కూడా గిఫ్ట్ ఎలా వచ్చింది, వాడు కబ్జా ఎట్లా చేసుకున్నాడు, ఆ కబ్జాలో ఎందుకు కూర్చున్నాడు, వాడి ఇంటి పేరేంటి, వాడి స్థానం ఏంటి, వాడి పేరేంటి, వాళ్ళ తల్లిదండ్రుల పేరేంటి, వాడు ఏ విధంగా చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అని చెప్పని వివరంగా తెలుసుకొని న్యాయం చేస్తే అది స్థలం ఉన్నవాడికి న్యాయం జరుగుతుంది, ఇల్లున్నవాడికి న్యాయం జరుగుతుంది. ఇది ఏది లేకుండా మీరు కోర్టులలో కేసులు వేస్తే ప్రొలాంగ్ చేసుకుంటూ విపరీతంగా సంవత్సరాలు గడిపితే ఎన్ని సంవత్సరాలండి మనిషి జీవితం నమ్మకం ఉందా? ఇప్పుడు మనము ఇప్పుడు ఎట్లా బ్రతుకుతున్నామంటే ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కానీ బ్రతికేస్తున్నాం. మనము ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు. ఇట్లే కూర్చుని కూడా ప్రాణం పోవచ్చు, నడుస్తూ ప్రాణం పోవచ్చు, పడుకుని నిద్రలోనే ప్రాణం పోవచ్చు, చెప్పలేము. దీనికి గ్యారంటీ లేదు, శాశ్వతం లేదు. దీనికి గ్యారంటీ ఎవరైనా ఇస్తారా? గ్యారంటీ ఇవ్వడానికి ఏముంది? భూమికి గ్యారంటీ ఇస్తున్నారు, డబ్బులకి గ్యారంటీ ఇస్తున్నారు, నగలకి గ్యారంటీ ఇస్తున్నారు, ప్రతి ఒక్క దానికి గ్యారంటీ ఇస్తున్నారు. గ్యారంటీ అని చెప్పని చెప్తున్నారు. మనిషి జీవితానికి గ్యారంటీ ఇవ్వగలరా? ఎవరైనా ఇవ్వలేరండి. అది భగవంతుడికే తెలుసు, మన చేతిలో లేదు. కాబట్టి మనం ఏ విధంగా బ్రతకాలి, ఒకటి సొమ్ముని అపహరించుకొని మనం సుఖపడాలి, మనం తినాలి, మనం ఎంజాయ్ చేయాలి, మనం ముందుకెళ్ళాలి, మన పిల్లలకు కూడా పెట్టాలనుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం, ధర్మం కాదు. అట్లా పెట్టినా ఆ పిల్లలు మీకు కాకపోయినా పిల్లలకు, లేకపోతే వాళ్ళ పిల్లలకైనా కూడా ఆ పాపము, ఆ ఘోష, ఆ అన్యాయము, ఆ ద్రోహం అనేది వాళ్ళకి తగులుతుంది. అదే స్థితికి వాళ్ళు కూడా ఇక ముందుకు రాగలుగుతారు. ఎందుకంటే అది వెంటాడుతూనే ఉంటుంది. పాపము మన వెనకాలే ఉంటుంది, మనం చేసిన పాపము మన వెనకాలే ఉంటుంది. ఎవరు కర్మని ఎవరు తప్పించలేరు. అది ఉన్నవాడి దగ్గర నుంచి మనం లాక్కోలేము, లేనివాడికి పెట్టలేము. అట్లా అయిపోతుంది పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా ఇప్పటి నుంచి ప్రతి ఒక్క విషయంలోనూ గొడవలకు పోకుండా, అత్యాచారాలకు పోకుండా, మర్డర్లు చేయకుండా, ఒక్కడి ఎదుటివాడిని మోసం చెయ్యాలి అనుకోకుండా మంచితనంగా ముందుకెళ్ళి మంచిని సాధించాలన్న ఒక పట్టుదలతో ముందుకెళ్తే చాలా బాగుంటుందండి. ఇది ప్రజలందరూ కూడా, మనము భూమి మీద పుట్టిన వాళ్ళము, ప్రతి ఒక్కరికి ప్రాణం అనేది ఉంటుంది. ఆ ప్రాణం ఉంటేనే మనం భూమి మీద నిలబడగలుగుతాము. ఆ ప్రాణం ఉన్నంతసేపే మనం ఎవరికైనా ఏదైనా చేయాలన్నా చేయగలుగుతాము. అది పోయింది, అది కాస్త పోయిందంటే ఒకరోజు 1 గంట, 2 గంటలు, 3 గంటలు మనిషిని, ఆ శవాన్ని, ఆ శరీరాన్ని తీసుకెళ్ళి తగలేస్తారు. ఎందుకు పనికిరాని శరీరం. ఇప్పుడు చూడండి, కోడి చచ్చిపోతే తింటాం, చేపలు చచ్చిపోయినా తింటాం, ఎద్దులు చచ్చిపోయినా తింటాం, మేకలు చచ్చిపోయినా తింటాం. ప్రతి ఒక్క జంతువు ఏదైనా కూడా, పక్షిని కానీ, నెమళ్ళు కానీ, ప్రతి ఒక్కటి మనుషులు తింటున్నారు. మనిషిని ఎవరైనా చచ్చిపోతే తింటారా? ఎందుకంటే అన్నిటికంటే కూడా నీచమైన శరీరము, అన్నిటికంటే కూడా అన్ని జంతువుల్లో కంటే కూడా ప్రపంచంలో అన్నిటికంటే నీచమైన జీవితము, నీచమైన బ్రతుకు, నీచమైన శరీరం అంటే అది మనిషిది. కాబట్టి అది తెలుసుకొని మనము నీతి నిజాయితీగా, మంచితనంగా, ఎదుటి మనుషులకి అన్యాయం చేయకుండా, మోసం చేయకుండా, అది ఎవరైనా సరే, అక్క చెల్లెళ్ళు కానీ, అన్నతమ్ములు కానీ, భార్యాభర్తలు కానీ, వదిన మరదళ్ళు కానీ, పక్కవాళ్ళు కానీ, ఆ పక్క వాళ్ళు కానీ, ఎదుటి వాళ్ళు కానీ, ఎవరైనా సరే, రాజకీయ నాయకులు కానీ, చట్టమైనా, కోర్టు అయినా, ఏదైనా కూడా న్యాయంతో పోరాడి, న్యాయంగా ప్రవర్తించి, న్యాయం చేస్తేనే మనకు చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతుంది. నా న్యూస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దుర్గాశ్రీ న్యూస్ అని కొడితే మీకు కంపల్సరీగా యూట్యూబ్లో వస్తుంది, మీరు చూడొచ్చు. దుర్గాశ్రీ న్యూస్ అని కొట్టండి, కొడితే వస్తుంది.
కంపల్సరిగా మీరు అందరు చూసి ఆనందించి మీరు ఆనందంగా ఉంటారని చెప్పని ఆ భగవంతుని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. సెలవు. ధన్యవాదాలు.